హరి ఓం తత్సత్. శ్రీమాత్రే నమ. నా పేరు స్వామి ప్రజితానంద. ఈరోజు ఈ వీడియోలో శ్రీ లలిత దివ్య సహస్రనామ స్తోత్రంలోని నాలుగవ నామమైన అలాగే మంత్రమైన చిదగ్నిగుండ సంభూత అను మంత్రమునకు అర్థం తెలియపరుస్తున్నాను. చిదగ్నిగుండ సంభూత, ఇది 3 పదములు. చిత్ ప్లస్ అగ్నిగుండ ప్లస్ సంభూత, చిదగ్నిగుండ సంభూత. చిత్ అనగా చైతన్యము, అగ్నిగుండ అనగా అగ్నిగుండము, సంభూత అనగా ఉద్భవించినది లేక ఆవిర్భవించినది లేక పుట్టినది. ఇలాగా చిదగ్నిగుండ సంభూత, చిత్తమనడి అగ్నిగుండములో ఆవిర్భవించినది, పుట్టినది. మన పురాణ ఇతిహాసాల్లో 3 విధాలుగా అమ్మ అగ్నిగుండమునందు ఉద్భవించినట్టు మనకు తెలియవచ్చుతున్నది. అది ఒకటి, రేణుకా పురాణం నందు అమ్మ చిదగ్నిగుండమునందు యజ్ఞంలో ఉద్భవించినట్టు తెలియవచ్చు. అలాగే రేణువ ఇక్ష్వాకు వంశం నుండి రేణువ రాజు ఆయన గొప్ప తపమాచరించి యజ్ఞం చేయగా యజ్ఞంలో నుంచి అమ్మ ఉద్భవించి ఆయనకు వరములు ఇవ్వడమైనది. అలాగే బండాసురుడను రాక్షసుడు దేవతలను గొప్పగా ఇబ్బంది పెట్టుచుండగా దేవతలందరూ కలిసి గొప్ప యజ్ఞం చేసి తన శరీరాలన్నిటినీ ఆహుతి ఇవ్వగా అమ్మ ఆ యజ్ఞగుండం నందు ఉద్భవించి వాళ్లకు వరములను ఇచ్చి సంతృప్తి ఇచ్చినది. హరి ఓం తత్.